సిద్ధిరస్తు తథైవాస్తు. నృత్య కళాకళ స్వామి యొక్క ఢమరుక శబ్దం నుండి ధ్వనించినటువంటి అం నమః అం నమ ఆం నమః ఆం నమ ఇం నమః ఇం నమ ఈం నమః ఉం నమ ఓం నమః అరుం నమః అలు నమః అంటూ కూడా శివుని యొక్క ఢమరుక శబ్దము నుండి ఉత్పన్నమైనటువంటి అకార శబ్దము నుండి క్షకార శబ్దము వరకు కూడా వచ్చినటువంటి క్రియా శ్రేణిలోని సామవేదం అనేటటువంటి ఒక వేదంలోని లక్షణమే సంగీతంగా, ఆ సంగీతాన్ని ఆశ్రయించి సంభవించినటువంటిది శివతాండవం అనేటటువంటి యొక్క ప్రక్రియ కేళిని నృత్యంగా మలర్చి మన కూచిపూడి చాలా విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నృత్య కళ. అలా ఒక్కొక్క రాష్ట్రానికి కూడా ఒక్కొక్క కళా నైపుణ్యత కలిగి ఉంది. అలా కర్ణాటక రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి కళ నృత్య కళ కలిగి ఉంది. ఇలా అనేకమైనటువంటి కళలని ఇలాంటి అధ్యాపకులు పిల్లల యొక్క మనసుల్లో బీజాలుగా వేసి మన భారతావనిలో మన భారతీయతని, మన యొక్క సంస్కృతిని ప్రదర్శింపజేసే విధంగా ఇప్పటికీ నేటికి ఇక ముందు భవిష్యత్ తరాలకి కూడా ప్రకటితంగా ప్రగాఢమైనటువంటి భక్తి చైతన్యానికి ఆలవాలమైనటువంటి స్థానంగా కేంద్రీకృతమైనటువంటి శక్తిగా ఈ యొక్క నృత్య కళాశాల అలరారాలని ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీ అందరి కరతాళ ధ్వనులతో వాళ్ళకి కలిగించే ఆత్మానందం ఇంతేనా అని నేను ప్రశ్నిస్తూ ఉంటే ఇంకొంచెం గట్టిగా కొడుతూ ఫోన్ చూసుకోకుండా కరతాళ ధ్వనులతోటి వారికి కలిగించే ఆత్మానందాన్ని కల్పించవలసిందిగా మీ అందరికీ కూడా సూచిస్తూ, ఒక కన్య ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో బాల్యంలో ఆ విద్యను సాధిస్తూ దానితో పాటు తల్లిదండ్రుల యొక్క సంకల్పం కోసం చదివేటటువంటి చదువుని, ఈ ప్రత్యేకమైనటువంటి కళని ఎంతో భక్తితో శ్రద్ధతో అంతఃకరణమైనటువంటి శుద్ధి కలిగి ఉంటే గురుకృప చేత నృత్య కళ ప్రాప్తిస్తుంది అని శాస్త్రవాక్యం. అందుకని మీరు మరలా ఒక్కసారి కరతాళ ధ్వనులు వారి యొక్క పాదల యొక్క నొప్పి కంటేనా మనం యోచించేటటువంటి కరతాళ ధ్వనులు, వారు అందించినటువంటి కళా చైతన్యం కంటేనా మనం చేస్తూ ఉన్నటువంటి కరతాళ ధ్వనులని ఆ బిడ్డలందరికీ శుభమైనటువంటి ఆశీస్సులు ప్రత్యేకించి అందిస్తూ మన యొక్క ఆర్షధర్మంలో బుర్ర కథ, హరి కథ అనేటటువంటి నాటకాలు అనేకమైనటువంటి కళలు కలిగి ఉన్నాయి. మన భారతీయ సంస్కృతిని వైవిధ్యభరితంగా గ్రామ గ్రామాల్లో మాలాంటి స్వామీజీలు ప్రయాణం చెయ్యని ప్రతి చోట కూడా భారతము, భాగవతము ఇత్యాదులు రామాయణాది మహాపురాణాలని నాటకాల రూపంలో, భక్తి రహల రూపంలో, బుర్ర కథల రూపంలో అందించేటటువంటి యొక్క ఇతిహాస పురుషుల్లో విశేషవంతమైనటువంటి కళలు ఎన్నో ఉన్నప్పటికీ అందున బతుకున్నటువంటి కూచిపూడి నృత్య కళ సాంస్కృతికమైనటువంటి విషయాలకి ఇటువంటి ఉపాధ్యాయులు ఎందరో అంకితమిచ్చినటువంటి జీవితమని మీరందరూ గుర్తించి ఇట్లాంటి ఉపాధ్యాయులందరికీ కూడా సహాయాలని అందిస్తూ విద్యార్థులని సమీకరిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉండాలని మీ అందరికీ, ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాం. మీరు చేస్తూ ఉన్నటువంటి యొక్క సేవ సామాన్యమైనది కాదు. మేమందరము భారతావనిలో బతికించండిరా ధర్మాన్ని అని మీరు కోరితే అంకితాన్ని ఇచ్చారు మీ బిడ్డని నృత్య కళా వైపుణ్యానికి. దాని యొక్క పరంపరే మన భారతావని అని మీ అందరికీ సూచిస్తూ, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు విశ్వస్య కళ్యాణం